అమరావతి విషయంలో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నది సిఆర్డీఏ. ఇవాళ చంద్రబాబు గారి సమీక్ష సందర్భంగా 778 మంది ఉద్యోగుల్ని నియమించారు. సిఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్లు తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించామన్నారు. క్యాపిటల్ సిటీ ఎంతవరకు ఉంటే అంతవరకు కరకట్ట రోడ్డు నిర్మాణం ఉంటుందని తేల్చి చెప్పారు. అమరావతిలోని E5, 11, 13, 15 రోడ్లను NH కలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతికి ERR అంటే ఇన్నర్ రింగ్ రోడ్, ORR అంటే ఔటర్ రింగ్ రోడ్లు ఉంటాయన్నారు. అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణానది మీద 6 బ్రిడ్జీలు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణమే చేపట్టబోతున్నట్టు చెప్పారు. R5 జోన్ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. న్యాయ పరిశీలన అనంతరం దాని మీద తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు. స్టార్టప్ ఏరియా మీద సింగపూర్ ప్రభుత్వాన్ని తిరిగి సంప్రదించాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించామని ప్రకటించారు.